స్టార్ట్ అయిపోయింది కాబట్టి టైంకి పేమెంట్ ఇస్తారు కదా. చెక్కు నీదే. అది చెప్పు. ఆల్రైట్, లెట్స్ వెల్కమ్ టీమ్ ఏ. టీమ్ ఏ వచ్చేసారు కాబట్టి యాక్చువల్గా జనరల్గా ప్రతి షోలో మీరు వచ్చిన తర్వాత మీ పేర్లు అడిగి తెలుసుకుంటాం, కానీ ఇక్కడ తెలుసుకోం. ఓకేనా? మీ పేర్లు మాకు అనవసరం. మీరేం చేయండి, మీరు వెళ్ళి మీ పోడియంలో నిలబడ్డారనుకో, మీకు ఆపోజిట్ గా నిలబడి నేను తోపులని చెప్తారు చూడు, వాళ్ళని కూడా పిలుస్తాం. కాదు, మన కాన్సెప్ట్ 3 ఫ్రెండ్స్ అన్నారు కదా, 2 ఫ్రెండ్స్ వచ్చారు. యాంకర్ నువ్వేగా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అందుకే కదా టెన్షన్ పడేది. ఈ షో బరువంతా నా భుజాల మీద వేసుకుని ఆల్రెడీ సెట్ వచ్చేసింది చూడు. ఒక్క నిమిషం చూడు, మీరిద్దరు కలిసి అనండిరా. నువ్వు కూడాను యాంకర్, నువ్వును యాంకర్. చూసావా, వచ్చిన వాళ్ళు ఇద్దరు అన్నారు. మామూలు విషయంగా నువ్వు బయలుదేరిపోయా. టీమ్ ఏ వచ్చేసింది, ఇప్పుడు టీమ్ బి. లెట్స్ వెల్కమ్ టీమ్ బి. అందుకే అమ్మాయి డాన్స్ చేస్తుంది నువ్వు అన్నప్పుడే డౌట్ వస్తుంది. బట్ ఎనీవేస్, మీరు వెళ్ళి మీ పోడియం నిలబడండి. సిగ్గుపడుతూ తల్లి అంటే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో మాట్లాడుతుంటే దడుచుకున్నాడు. ఎందుకు దించుకున్నావు చెప్పు. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. కంగ్రాచులేషన్స్ అనండిరా. చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే. ఐ లైక్ మ్యాన్లీ మెన్. ఓకే, అతను మ్యానే, మ్యాన్లీగా లేడు. నువ్వు ఉన్నావుగా. ఇప్పుడు టీమ్ ఏ టీమ్ బి వచ్చేసారు కాబట్టి సపోర్టివ్ గా ఇద్దరిని వీళ్ళలో ఎనర్జీలు నింపడానికి లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్. ఫుల్ ప్రోగ్రామ్ రా. అయితే హలో, అయితే నాకు చెప్పినట్టుంది. అవునా, షేకండి. హాయ్. అయితే ఈ ప్రోగ్రామ్ లో రా నువ్వు టీమ్ ఏ కి సపోర్ట్ చేస్తున్నావు. వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు నీ స్లాట్ లోకి వెళ్ళిపోయావు అనుకోరా. వెరీ గుడ్. నీకు ఆపోజిట్ ఒక తోపును పిలిచా. ఏంటి మమ్మల్ని మించి నీకంటే తోపు ఎవరు లేరు, ఇంకంతే నువ్వే. ఇది ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డార్లింగ్. నువ్వు ఆ మాట మీదే ఉండు. రాకేష్ వచ్చేసారు కాబట్టి లెట్స్ వెల్కమ్ ఆర్పి. పోతే గ్రాఫిక్స్ లో పెట్టమన్నా. అతను నిన్ను దున్నపోతా అన్నాడా? ఈ అమ్మాయిని దున్నపోతాను ఎవరైనా అన్నారా? నువ్వు అన్ని సార్లు దున్నపోతా అన్న అవసరం లేదు. నేను అదే చెప్తున్నా, లేదనుకుంటున్నావేమో. టన్నులు ఉంది. అదే చెప్తున్నా. వీళ్ళ గురించి అన్ని సార్లు పాటేసి చెప్పనవసరం లేదు. ఓకే, నేనదే చెప్తున్నా బా. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి. ఓ మై ఫ్రెండ్ ప్రోగ్రామ్ కి వచ్చావు. ఇది స్నేహం దాని విలువ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్న ప్రోగ్రామ్. కాకపోతే నువ్వు స్నేహితుడిగా కావాలని వాళ్ళిద్దరు నిన్ను ఓటేసి మరీ పిలిచారురా. అయ్యో, మంచి స్నేహితుడిని కోరుకున్నారా? నువ్వేం చేయంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి చెప్తా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఎనర్జెటిక్ బాయ్ ఇక్కడ వచ్చేసాడు, అబ్బాయి ఇద్దరు ఇక్కడ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటేనా, మనం రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక వార్మప్ రౌండ్ చేద్దాం. వాళ్ళిద్దరు పేర్లు నువ్వు వీళ్ళకి హింట్లు ఇస్తే వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్తారా. చెప్పారనుకో వాళ్ళు గెలిచినట్టు. సేమ్ అట్లానే వాళ్ళ పేర్లు హింట్లు వీడిస్తాడు, నువ్వు చెప్పాలి, లేదా మీ ముగ్గురు కలిసి చెప్పాలి. బట్ బ్రాకెట్ నోట్ చేసుకోవాలి. ఏంటంటే మీకు దీనికి పాయింట్స్ రావు. నేను ఎన్నో షోలు చూసానబ్బా, ప్రతి వాళ్ళు డైరెక్ట్ గా రౌండ్ లో తీసుకోవాలి, కానీ ఫస్ట్ వాళ్ళు గ్రౌండ్ లో తీసుకొచ్చారు వార్మప్ కోసం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వార్మప్ రౌండ్. ఎవరి పేరుకి హింట్ ఇస్తున్నావు? అమ్మ పేరు ఇస్తున్నా. రెడీ, చెప్పు. దా ఇటు నిలబడి ఫస్ట్ యాంకర్ పక్కన నుంచి చెప్పాలి. అదే చెప్తున్నాడు, యాంకర్ పక్కన నిలబడ్డాడు. రెడీ. ఈ అమ్మాయి పేరు హైదరాబాద్ లోనే కాదు, ప్రపంచం మొత్తంలో బాగా వెల్ నోటెడ్ పేరు. ఈ అమ్మాయి పేరు లేని పండగ జరగదు, పాట లేదు. అసలు ఈ పాట లేని మామూలుగా రచ్చ అసలు సికింద్రాబాద్ లో జరగదు. రాలిపోయే పువ్వాని రాలిపోయే పువ్వాని అమ్మాయి పేరు పెట్టుకుంటుందా? ఈ అమ్మాయి ఫ్రెండా నువ్వు? కాదు. మరి ఎందుకు వచ్చిందా ఇది? ఫేస్బుక్ లో ఫ్రెండ్స్, ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్స్. సరే, ఇంకో క్లూ ఇస్తున్నా. ఈ అమ్మాయి పేరు మీద ఒక సినిమా కూడా హీరోయిన్, పవర్ఫుల్ సినిమా అసలు రుద్రమదేవి. దానిలో ఆ హీరోయిన్ చూస్తే అబ్బా విలన్స్ కి ఉచ్చ అంతే. ఏంది డ్రాప్లే డైరెక్ట్, ఇంతకన్నా ఎక్కువ. మైసమ్మ నువ్వు చేయగా, నువ్వే క్వశ్చన్. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అడిగి పేర్లు కనుకో, ఎవరి పేరు చెప్తున్నావు? ఇక్కడ జాగ్రత్త, ట్యూబ్ లైట్ ఉంది వెనకరా. పిసుక్కోండి ట్యూబ్ లైట్ ని.
పోటీలో ఈ అమ్మాయి ఉంటే ఆనందపడతారు, ప్రతి నిమిషం మీతో ఉంటే సంతోషపడతారు. ఇంతకన్నా గొప్పగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో గెలుపుంది, సెకండ్ హాఫ్ లో పేదరికం రానివ్వని తనం ఉంది. అనంతలక్ష్మి కాదు, కాదా? విజయలక్ష్మి. విజయలక్ష్మి, విజయం, విక్టరీ. ఫస్ట్ హాఫ్ లో గెలుపుంది, సెకండ్ హాఫ్ లో పేదరికాన్ని దరికి చేరనివ్వని గుణం ఉంది. విజయలక్ష్మి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎవరిది? తన పేరు ఇంటి. ఇతను పేరున్నోళ్ళు చాలా గొప్పగా ఉంటారు. ఈయనను కలవాలంటే ముందు ఒకళ్ళని కలవాలి, ఆ తర్వాత ఇంకొకరిని కలవాలి, ఇంకొకరిని కలిసి ఈయన ఒప్పుకుంటే అప్పుడు ఆ వ్యక్తి ఈయన లోపలికి కావాలి. అబ్బో, ఈయన ఉంటే ఈయన వెనక ఒక 50 మంది రెడీగా ఉంటారు. 50 మంది వెనక ఎందుకు అన్ని ఎందుకు చేసాడు? అప్పులు చేసినాడు కాదురా, పేరు చెప్పు. నువ్వు కథ చెప్తున్నావు ఎందుకు? ఏ పని చేయాలన్నా కథ చెప్తున్నావు ఏంటి అన్నాడు. అక్కడే ఉంది ఆన్సర్. మీరు వచ్చారు, దగ్గరికి వచ్చారు, సగం దగ్గరకు వచ్చావు. పైకి వచ్చేస్తుంటే మేనేజర్ ఫోన్ చేస్తే సగంకి వచ్చారని అడిగినట్టు అడతారు. ఒకప్పటి మన ఉమ్మడి రాష్ట్రానికి ఒక ప్రముఖ వ్యక్తి కూడా అతను. రాజా రాజశేఖర రెడ్డి గారు. ఆ పేరు కాదని ఆ పేరు దగ్గరకు వచ్చావు. రాజా అతని పేరు రాజా. రాజా కాదు అతని పేరు. ఆ దరిదాపుల్లోనే ఉంటే కొంచెం దగ్గరకు వచ్చారు. రాజు గారా? ఎవరో గౌరవించాలని ఆడే పేర్లు పెట్టేసుకోండి రాజు గారు. టైం అయిపోయింది ఆల్రెడీ, ఇంకా లేదు పోయ్. ఇక అతని పేరు రాజు, నువ్వు రాజా అన్నావు. అయ్యా, ఇప్పుడు నా పేరు ప్రసాద్, మా ప్రసాదా అనేది. ఇప్పుడు ఆయన పేరు రాజు. రాజా ఇటు రావా నువ్వు అంటారు, తప్పే ఉంది. వాళ్ళ అమ్మవాణి ప్రసాదా అనేదంట. సరే సరే, ఇప్పుడు నువ్వు ఈ క్లూ. ఇతగాడి గురించి చెప్తున్నా. తాళానికి ముఖ్యమైనది నా పేరులో మొదటి అక్షరం షూర్. ఇంగ్లీష్ పదం షూర్ని అడదోసి ఎడదోసి పడుకోబెడితే కాస్త పదం మారితే నా పేరు వచ్చేస్తుంది. అర్ధోసి ఇర్ధోసి పడుకోబెడితే చాలా టెక్నికల్లీ టఫ్ ఉంది. రాసినట్టు చెప్తున్నాడు. అతని డైలాగ్ అది. సతీష్, కిరణ్, సతీష్, పర్లేదు చెప్పు. సురేందర్ రెడ్డి, సందీప్, కిషోర్, సందీప్, కిషోర్. ఒరే నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ దీంట్లో దిక్కు. కిషోర్, 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 కిషోర్. సూపర్. ఓకే, మొత్తానికి మనం షో స్టార్ట్ చేసేసాం. వామప్రాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు షో అంటే ఏంటి అని మీకు చెప్పాలి అంటే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ గేమ్ షో మొత్తంలో 3 రౌండ్స్ ఉంటాయి. ఈ 3 రౌండ్స్లో ప్రతి రౌండ్స్కి పాయింట్స్ ఉంటాయి. సెకండ్ రౌండ్కి పాయింట్స్ ఉండదు. ఫస్ట్ రౌండ్కి ఉంటుంది, థర్డ్ రౌండ్కి ఉంటుంది, సెకండ్ రౌండ్కి ఉండదు. ఓకేనా? ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తా. సెకండ్ రౌండ్ ఏంటి అంటే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్తారు. కాదు, ఇప్పుడే చెప్తా. అబ్బో. సెకండ్ రౌండ్ లో ఏముంటుందంటే ఇక్కడ మీకు ఒక 4 టికెట్లు వస్తాయి. ఈ 4 టికెట్ల మీద మీకు కూడా ఛాన్స్ ఉంటుంది, మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ 4 టికెట్ల వెనక ఏముంటుందనే నాకు తెలియదు. ఓకేనా? దాని వెనక ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ఉండొచ్చు, ల్యాప్టాప్ ఉండొచ్చు, 30 రోజులు యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా అని బుక్ కూడా ఉండొచ్చు. 30 రోజుల్లో యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా అని బుక్ కూడా ఉండొచ్చు. వెరీ గుడ్, సూపర్. వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. 2 రోజుల్లో మనిషిలో ఎలా మారొచ్చు అలాంటి బుక్స్ కూడా ఉంటాయి. అది నేను తీసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ రౌండ్ అది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో గెలిచిన తర్వాత సెకండ్ రౌండ్ లో కూడా గెలిచిన తర్వాత సెకండ్ రౌండ్ లో వచ్చిన గిఫ్ట్ మీకు కావాలి అనుకుంటే థర్డ్ రౌండ్ కంపల్సరీ ఆడాలి. అర్థమైపోయింది కాబట్టి లెట్స్ స్టార్ట్ రౌండ్. ఓ మై ఫ్రెండ్, ఫస్ట్ రౌండ్. సూపర్. మనం ఫస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం కాబట్టి ఈ రౌండ్ లో ఏంటి అంటే ఇద్దరిలోంచి ఎవరో ఒకళ్ళు రావాలి. మీ ముగ్గురులోంచి ఎవరెవరైనా, వాళ్ళ ముగ్గురులోంచి ఎవరైనా. నేను మిమ్మల్ని ప్రతి మనిషికి ఒక 6 క్వశ్చన్లు అడుగుతాను. ఓకేనా? ఈ 6 క్వశ్చన్లకి మీరు టాస్క్ చేస్తూ సమాధానం చెప్పాలి. మీకు ఒక 1 మినిట్ టైం ఇస్తాను. 1 మినిట్ టైం లోపల డిప్స్ కొట్టాలి. అక్కడ ఎవరు కొట్టే స్టేజ్ లో లేరు. ఇక్కడ పులి ఇజ్జత్ తీసుకోండి. ఆ పులి పక్కన పెడితే ఈ పిల్లికి ఏమైంది? ఇప్పుడు నేను డిప్స్ కొట్టే పరిస్థితిలో లేను, ఎందుకంటే అక్కడ చెప్పారు
ఏది ఎవరు చేయాలో వాళ్ళు చేస్తేనే బాగుంటది. ఈ షో ముఖ్యం, అర్థమైందా? ఓకే, ఇప్పుడు డిప్స్ కొట్టాలి అనేది నేను టాస్క్ చెప్పాను. ఈయన డిప్స్ కొడుతూ ఆన్సర్లు నేను చెప్పొచ్చా? నేను కొడితే ఇంటికి ఏడుస్తావా, ఇక్కడ ఏడుస్తావా? ఇక్కడే ఏడవాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆ ఏడుపేదో ఇక్కడ ఏడు అంటారు. సూపర్, వేసుకోండి తాలియా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి డిప్స్ కొట్టేటప్పుడు గుర్తుపెట్టుకో, నేను నేను క్వశ్చన్లు అడుగుతాను. 1 minute టైం ఉంటుంది. 1 minute లో నువ్వు 50 కాదు 100 కొడతావు, 1000 కొడతావు, నీ ఇష్టం. కానీ డిప్స్ కొడుతూ ఆన్సర్లు నువ్వే చెప్పాలి. కొంచెం క్లూ ఇవ్వచ్చా? పక్క నుంచి హెల్ప్ చేయొచ్చా? ఫ్రెండ్స్ కదా మరి. హెల్ప్ చేయొచ్చా అంటే యాక్చువల్గా అయితే చేయకూడదు, ఫ్రెండ్స్ కదా, అయినా కూడా చేయకూడదు. అందుకే మీలో తెలివి గలవాలి ఎవరు, అబ్బా ఎవరు డిప్స్ కొట్టగలుగుతారు? బాగా చెయ్యి. తమ్ముడే పేకాటే. డన్. అండ్ నువ్వు ఎన్ని టిప్స్ కొడతావో నాట్ కౌంటెడ్. వి వోంట్ గివ్ యూ పాయింట్స్. నువ్వు మెల్లగా ఒకటి చేయి, రెండు చేయి. ఆన్సర్లకు మాత్రం పాయింట్లు ఉన్నాయి. ఆడుతూ పాడుతూ డిప్స్ కొట్టు, కష్టపడి క్వశ్చన్లకు ఆన్సర్. లెట్స్ వెల్కమ్ టీమ్ ఏ. రెడీ డార్లింగ్? 1 minute లో ఎన్ని డిప్స్ అయినా కొట్టచ్చు, ఎన్ని డిప్స్ అయినా ఎన్ని అయినా కొట్టచ్చు. రైట్ ఆన్సర్ కు 1 మార్క్ పడుతుంది. నేను 6 క్వశ్చన్లు అడుగుతున్నా. ఓకేనా? మీకు కూడా క్లియర్ ఉంది కదా? రెడీ? ఓకే మ్యామ్, ready. యూ కెన్ టేక్ యువర్ బ్యూటిఫుల్ పొజిషన్. ఓకే, టైమ్ అప్ ప్లీజ్. వారే నీ స్టార్టింగ్ లోనే అడి తిరిగేవేరా. 3 2 1 టైమ్ అప్. స్టార్ట్ అయిపోయింది. ఓకే, డిప్స్ కొట్టు, డిప్స్ కొట్టు. క్వశ్చన్ అడగండి. అడుగుతా, నాకు ఇష్టం వచ్చినప్పుడు అడగాలి. తెలుగు 100లో ఎన్ని సున్నాలు ఉంటాయి అబ్బాయి? 2. బాయ్. నిన్ను తల ఎత్తుకునేలా చేసేది ఎవరు? నిన్ను తల ఎత్తుకునేలా చేసేది ఎవరు? రానా గారు. బాయ్. ఎవరి మాట వినడు ఈ క్యాప్షన్ ఏ సినిమాలో ఉంది? ఉపశకంలో ఉంది. ఎవరి మాట వినడు? మహేష్ బాబు సినిమా. బాయ్. సీతయ్య బాగా ఆలోచించి చెప్పా. మగాడి ముక్కు కింద ఉండాల్సింది ఏంటి? మీసం. అరే వా, సూపర్. నిన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బాయే. వయసు పెరిగిన మనిషిలో మార్పు రానిది, మనిషి శరీరంలో మార్పు రానిది. 10 seconds ఉంది. వయసు పెరిగిన మనిషిలో మార్పు రానిది మనిషి శరీరంలో. జుట్టు. ఆలోచించు. కొట్టు. జుట్టు. కొట్టు. అయిపోయింది. వ్యాపారం అంతా జడగొట్టావు కదా నువ్వురా. చెప్పింది ఎన్నిరా నువ్వు? 3. 3యా? 1. మీరు మ్యాథ్స్ లో 10 to 10 పాస్ అమ్మా. A + B హోల్ స్క్వేర్ ఎంత? A² + 2AB + B². తెలుసు కానీ దీనికి అది తెలియదు. అది తెలియకుండా నువ్వు నువ్వు పులి అన్నావు. ఇదా మీ పులి పర్ఫార్మెన్స్? పులి అన్నావు రే, ఏ అడవిలో రా? సరే, ఇప్పుడు నేను నీకు ఆన్సర్స్ చెప్తాను, కానీ ఇందాక వాడు తోపు అని వచ్చాడు కదా, పిలు మీ తోపును ఒకసారి పిలు. చచ్చావు. నిన్ను తిట్టరు, నన్ను తిడతారు. రెడీరా? నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పరా. నువ్వు డిప్స్ అవసరం లేదు. 5 అయినా చెప్పేవాడు కదా. తెలుగు 100లో ఎన్ని సున్నాలు ఉన్నాయిరా? 2 ఉన్నాయి. తెలుగు 100లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? తెలుగు 100లో ఎన్ని సున్నాలు ఏంటి? ఓ, ఈ క్వశ్చనే తెలీదా? అద్దలే, తీసేయండి. నెక్స్ట్. వరే నువ్వు ఎట్లా, నువ్వు మనిషి రాసేటప్పుడు బాగా రాయాలి. హలో, తెలుగు 100 ఉన్నాయి. 100లో 2 సున్నాలు ఉంటాయిరా. 100 ఒకటి వేసుకోండి. ఒకటి జాలి చూపిస్తావేంటే? వేసుకోండి. ఒకటి వేసుకో. ఒకటి వేసుకో. వా 0 దా ఒకటి. అది నిన్ను తలెత్తుకునేలా చేసేది ఎవర్రా? మనకన్నా పొడుగున్నోళ్ళు. అది తెలుసుగా, మరి చెప్పాలిగా. కానీ ఈ అమ్మాయిని నేను పక్కన చూపించింది, క్లూ కూడా ఇచ్చింది. అమ్మాయి చూడవే. ఆ అమ్మాయిని నేను పక్కన ఎందుకు యాంకర్ పెట్టుకున్నా నీకు అర్థమైంది కదా. తలెత్తుకునేలా చేస్తుంది. వెరీ గుడ్. ఎంత గొప్ప విషయం అంటే, మన పక్కన పొడుగ్గా ఉన్న వాళ్ళు నిలబడడం వల్ల మనం తప్పు చేసినా వాడే తల దించుకోవాలి, వాడు తప్పు చేసినా వాడే తల దించుకోవాలి. ఈ మాత్రం చాలు, దవతలు పడేస్తాను. వెరీ గుడ్, సూపర్. అర్థం కాలే నీకు, అందుకే నిన్ను పెట్టుకున్నాడు యాంకర్ గా. ఎవరి మాట వినడు ఈ క్యాప్షన్ ఏ సినిమాలో ఎదురా? సీతయ్య. ఎవడి మాట వినడు. ఒకసారి నువ్వు
సీతయ్య ఎవరి మాట వినడు. సీతయ్య ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. సీతయ్య ఎవరి మాట విను. నేను చెప్పిన ఏది పిల్లిలా బిహేవ్ చేయకు, పౌరుషం ఏది? సీతయ్య ఎవరి మాట వినడు. అతను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయలేదే అప్పుడు. నేను రైట్ హ్యాండ్ ఓకే వెరీ గుడ్ నైస్. రెడీ. మగాడి ముక్కు కింద ఉండాల్సింది ఏంటి? నీసం చెప్పాడు కుర్రాడు కష్టపడి. ఇతనికి ఇది బాగా తెలుసు. అవును ఉంది కాబట్టి. వేసం తప్పితే ఏం లేదు. నిన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నిన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ 100లో ఎన్ని సున్నాలు అడిగారు కాదు. చెప్పు నువ్వు చెప్పు. అదే 100లో ఎన్ని సున్నాలు ఉంటాయి అని అడిగాడు. అదే కదా. తెలుగు 100లో ఎన్ని సున్నాలు? 100లో ఎన్ని సున్నాలు అంటే మళ్ళీ ఆన్సర్ రాంగ్ అయింది. తెలుగు గురించి ఇప్పుడు మీరే మాట్లాడాలి. ఈ అమ్మాయి చెప్పేసిందిరా. వయసు పెరిగినా మనిషి శరీరంలో మారనిది ఏంటి? ఇది కొంచెం కష్టమే. జుట్టు అని నేను అనుకున్నా బేసికల్లీ. అది తెల్లగా అయింది కదా. గోర్లు ఆ? మారనిది. మారనిది. వయసు పెరిగినా మనిషి శరీరంలో పెరిగేది అడగలే నేను. మారనిది. చదువుకున్నోడి చేత కూడా ఆ పని చేపిస్తారా? అది మనిషి శరీరంలో మారదు. చదువుకున్నోడి చేత చదువుకున్నోడితో కూడా చేపిస్తారు. ఈ మధ్య గవర్నమెంట్ అది చాలా కంపల్సరీ అని చెప్పింది. స్వచ్ఛ భారత్. అది వాట్ ఎ బ్రెయిన్, వాట్ ఎ బ్రెయిన్. ఆలోచించరా. ఈ మధ్య నీకు ఒకటి తెలియట్లే, మోడీ గారు పిలిచి ప్రతి ఒక్క భారతీయుడికి చెప్పాడు, నాయనా మీరు ఈ పని చేయండి, ఈ పనే చాలా ఇంపార్టెంట్, తరతరాలుగా యుగాలుగా. ఆధార్ కార్డు తీసుకోమండం, బ్యాంక్ ఖాతా తీయడం అనేది ఒకటి. దేనికైనా అది ఇంపార్టెంట్ రా. వేలి ముద్ర. అది తండాలు వేలి ముద్ర. మనిషి పుట్టిన తర్వాత దగ్గర నుంచి చచ్చేంత వరకు వేలి ముద్ర మారదు. అందుకే సంతకాల కంటే వేలి ముద్ర చాలా ఇంపార్టెంట్ అని తరతరాలుగా మనకి. స్టాప్ యువర్ బ్రోమాన్స్. ఏంటంటే బ్రోమాన్స్. రొమాన్సా? యు డోంట్ నో వాట్స్ బ్రోమాన్స్? రొమాన్సా? వద్దొద్దు ఇప్పుడు. ఆ అమ్మాయిని దగ్గరగా చూడు ఒకసారి. ఎందుకు మళ్ళీ తట్టుకోలేడు అందాన్ని, కొంచెం దూరంగా ఉండు. దగ్గరగా చూడు. మెయింటైన్ ద డిస్టెన్స్. చూశాను. సిగ్గు అనిపించట్లేదు నీకు నీ మీద? అంత అందంగా పుట్టలేదని పాపం సిగ్గుగా ఫీల్ అవుతుంది. అసహ్యం వేసి చచ్చిపోవాలనిపిస్తాం కానీ డబ్బులు తీసుకుంటున్నా ఈ ప్రోగ్రామ్ ఇందా చచ్చిపోతా. గుడ్. అది నేర్చుకో, పరువు తీసావు. దా 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 దా. ఆల్రైట్, టీమ్ ఏ నుంచి రాజు వచ్చాడు. చాలా కష్టపడి ఒక్క పాయింట్ గెలుచుకున్నాడు. ఇంకోటి అర్థం కావట్లే, మీరు ఒక్క పాయింట్ గెలుచుకున్నారని మీరు తప్పు ఫీల్ అవ్వద్దు. వాడు చెబితే వస్తాయి, చెప్పకపోతే మీ తోపేగా. కాదు, నేను ఇక్కడ నుంచోనా ఇక్కడ నుంచోనా? నువ్వు ఎక్కడే నుంచో, ఎందుకంటే తను ఎవరు? మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఆల్రైట్, ఇప్పుడు టీమ్ బి నుంచి కిషోర్ వస్తున్నాడు. నువ్వైతే పక్కా జిమ్ కి పోతావు కదా కాక? కాదు కాక, వాయిస్ ఉందా లేదా గల్లలో? వెళ్తా. గట్టిగా వెళ్తా అని చెప్పు. ఈ ప్రపంచానికి నీ ముఖ కవలికలు చూపించు. జిమ్కి వెళ్తా. జిమ్కి వెళ్తా. జిమ్కి వెళ్తా. జిమ్కి వెళ్తా. పాయికానాలు కడుగుతా. పాయికానాలు కడుగుతా. ఫంక్షన్ ఇంకా జరగలేదు. పడుకో. పడుకో. ఇప్పుడు నిన్ను 6 క్వశ్చన్లు అడుగుతాము. 6 క్వశ్చన్లు నేను అడగను, ఈ అమ్మాయి అడుగుతుంది. బావ్. ఎందుకంటే ఈ అమ్మాయిని చూస్తే నువ్వు సిగ్గుపడుతున్నావు. అంటే ఆ అమ్మాయి పక్కకు వచ్చి అడిగితే ఏమవుతావు? All right, your timer starts in 3, 2, 1. Timer. Your first question. 6 రుచులతో ఉండే పచ్చడి ఏది? 6 రుచులతో ఉండే పచ్చడి ఏది? నెక్స్ట్. డిసెంబర్ లో ఉండి ఇంకా ఏ నెలల్లో లేనిది? డిసెంబర్ లో ఉండేది ఇంకా ఏ నెలల్లో లేనిది ఏంటది? నెక్స్ట్ కానివ్వండి. నీ రైట్ హ్యాండ్ తో పాటు నీ రైట్ హ్యాండ్ తో పట్టుకోగలిగింది, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోలేనిది ఏంటి? నీ రైట్ హ్యాండ్ తో పట్టుకోగలిగింది, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోలేనిది ఏంటి? అబ్బో, నీ రైట్ హ్యాండ్ తో పట్టుకోగలిగేది, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోలేదు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అడగాలి, తగ్గదగ్గ క్వశ్చన్ అడగాలి. స్కూల్ అండ్ మూవీ థియేటర్ లో ఉండే కామన్ పాయింట్ ఏంటి? స్కూల్ అండ్ మూవీ థియేటర్ ఉండే పాయింట్ ఏంటి? కామన్ పాయింట్
బాబా మూవీలో రజనీకాంత్ గారు చూపించే సింబల్ ఏంటి? బాబా మూవీ సింబల్. 1 లీటర్ ఫుల్ Completed. బాటిల్ లో ఎన్ని లీటర్స్ Time up. వాటర్ పట్టొచ్చు? Time. నువ్వు క్వశ్చన్లు అడిగితే క్వశ్చనే చచ్చిపోవాలనిపిస్తుంది. నే- అలా చెప్పేది క్లారిటీగా చెప్పాలి. ఓకే, 1 more take. ఓకే, 1 more టేకా. ఆర్పి నాలెడ్జ్ఫుల్ ఫెలో కాబట్టి వాడిని పిలుస్తా చూడు ఇప్పుడు. అరే ఆర్పి, ఆల్రైట్ Hey. ఆర్పి, నీ తెలివితేటలు వాడు. 6 రుచులతో ఉండే పచ్చడి ఏంటి? ఏకరీస్ ఉగాది పచ్చడి. ఆల్రైట్, డిసెంబర్ లో ఉండేది ఇంకా ఏ నెలలో లేనిది ఏంటది? డిసెంబర్లో ఉండేది ఇంకా ఏ నెలలో ఉండనిది. 31 రోజులా కాదా? క్వశ్చన్ ని చాలా లాజిక్ గా అర్థం చేసుకోవాలి. అవునవునవును, అందుకే ఆవిడ దగ్గర అడిగిచ్చారు. డిసెంబర్ లో ఉండేది మిగతా నెలలో లేనిది. ఏంది? డిసెంబర్. సాంబార్ అడగ ఇప్పుడు నువ్వు. నీ రైట్ హ్యాండ్ లో పట్టుకోగలిగేది లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోలేనిది ఏంటది? అది బాగా అలవాటు అది. నువ్వు నేర్పించిందేగా. అదే మరి అందుకే సరే చెప్తున్నా. సరే, రైట్ హ్యాండ్ తో పట్టుకోగలిగేది లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోలేనిది ఏంటది? ఇదిగో నువ్వు అడిగేది క్లారిటీగా అడగాలి. అది ఎటు పడితే అది పోతుంది. ఏమి లేదురా, రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోగలమా? పట్టుకోలేమా? ఎట్ట పట్టుకుంటావు లెఫ్ట్ సరే హ్యాండ్? కానండి, ఓడిపోయాను. నెక్స్ట్. దానికి ముందు ఆన్సర్ ఒకటి చెప్పొద్దు నీకు. డిసెంబర్ లో ఉండేది ఏ నెలలో లేనిది. డి లెటర్ రా. బా బా. ఓకే, స్కూల్ అండ్ మూవీ థియేటర్ లో ఉండే కామన్ పాయింట్ ఏంటది? స్కూల్ అండ్ మూవీ థియేటర్ లో ఉండే కామన్ పాయింట్ రా. కామన్ పాయింట్ రెగ్యులర్ గా జరిగేదేరా. నాలంటో నీలంటో ఆ పాయింట్ కోసమే వెయిట్ చేస్తా. అసలు అది వస్తేరా ఈ అమ్మాయి అయితే టీచర్. వాట్ యు బ్రేక్ తీసుకుంది స్టార్టింగ్ లో. ఆ బ్రేక్ కి కారణం అదే. ఏందిరా క్వశ్చనే నాకు అర్థం కావట్లేదా? అమ్మా, స్కూల్ కి మూవీ థియేటర్ కి మధ్యలో ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంటుందిరా. మూవీ థియేటర్ కి స్కూల్ కి గలబా. బాత్రూమ్కి వెళ్దాం. గలబా చేయడం అనవడం. ఇంటర్వెల్ రా. వారిని ఏమో ఇంటర్వెల్ అని చెప్తా ఉంటుంది వినరా? ఇందా చెప్పాలే కాకపోతే మైక్ పని చేయలే. ఓకే, బాబా మూవీలో రజనీకాంత్ గారు ఏ సింబల్ చూపించారు? బాబా. ఓకే, 1 లీటర్ ఫుల్ బాటిల్ లో ఎన్ని లీటర్స్ వాటర్ పట్టొచ్చు? చాలా 1 ఇంపార్టెంట్. లీటరే. 1 లీటరే కాదు, పడుతుంది. తప్పు. మీ వాడు 100 చెప్పాడు. 100 లీటర్స్ అన్నాడా? మా స్నానం చేస్తామేమరా రే. 1 లీటర్ ఫుల్ బాటిల్ లో ఎన్ని లీటర్స్ పట్టచ్చు అని అడిగాం. ఫుల్ బాటిల్ ఫుల్ అయిపోతే ఇంకేం పడుతుంది? ఏం పట్టవు? మరి చెప్పాలి కదా. ఇంకేదైనా కిరోసిన్ కానీ ఇంకేమైనా పడితే నీళ్ళైతే పట్టవు దాంట్లో. ఇంకా అడుగు. ఏందో ఈ పెద్ద మీలో కోటిస్తు నుంచి వచ్చినట్టు వాళ్ళు రాసిస్తుంది నేను చెప్తాను దానికి. నీ అమ్మ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కష్టం అనుకున్నా, క్వశ్చన్ అడగడం పురుటు నిప్పులు పడుతుందయ్యా. ఆ క్వశ్చన్ అడగడం కూడా లెఫ్ట్ హ్యాండ్ తో చేసేది రైట్ హ్యాండ్ తో చేయలేదు ఏమిటి? నువ్వు ఎవరినంటో తెలుసా? ఎవరు? మహానటి, ప్రముఖ యాంకర్. ఎవరు? అమేజింగ్ పర్ఫార్మెన్స్. మొత్తానికి మీరు అడిగిన 6 క్వశ్చన్లలో ఈ క్వశ్చన్ నన్ను పిలిపించిందే. కొంచెం పెద్దవాళ్ళని పిలిపించేటప్పుడు మంచి ప్రశ్నలు రాసుకోండి రండి. సరే అయితే ప్రశ్నలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? ఒకటి ఉంటుంది ప్రశ్న. సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం కాబట్టి వచ్చేసామా? వచ్చేసాం. నీకు ఆ విషయం తెలియట్లేదు. ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం కదా. ఈ అమ్మాయికి నన్ను తెలియతే నిజంగా యాంకర్లకు ఉంటే ఎంత బాగుందో. ఇప్పుడు ఏంటంటే సెకండ్ రౌండ్లోకి వచ్చేసాం. సెకండ్ రౌండ్లో చాలా కష్టమైందిరా ఇది. మైండ్ ఉపయోగించాలి, ఇందాకట్లా కాదు. చాలా బ్రెయిన్ పెట్టి ఈసారి మీకు ఛాన్స్ ఇస్తున్నారా?
ఏ రాకేష్ అయితే ఆన్సర్ చెప్పండి. చంటి రాకేష్ అయితే బ్రెయిన్ ఉందో ఆడతాడు. మరి ఆర్పి పాపం వాడి పరిస్థితి ఏంటి? అసలు బ్రెయిన్ కనిపెట్టిందే బ్రెయిన్ గురించి నువ్వు నేను డిస్కస్ చేసుకోవాలా? సెకండ్ రౌండ్ ఏంటి అంటే Yeah. ఇక్కడ స్క్రీన్ మీద మీకు 4 టికెట్లు వస్తాయి. ఈ 4 టికెట్లో మీ నుంచి ఒకళ్ళు రావాలి, మీ నుంచి ఒకళ్ళు రావాలి. వచ్చి ఏ టికెట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఆ టికెట్ వెనకున్న గిఫ్ట్ మీ సొంతం అవుతుంది. కానీ అది సొంతం అవ్వాలి అంటే మళ్ళీ 3వ రౌండ్ ఆడాలి. ఈ రౌండ్ లో ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. Okay. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే అప్పుడు వస్తుంది. అప్పుడు ఆ గిఫ్ట్ వస్తుంది అని మీరు ఫీల్ అయితే నేనేం చేయలేను. ఈ రౌండ్లో టాస్క్ కంప్లీట్ చేయాలి, గిఫ్ట్ తీసుకుంటారు. కానీ ఈ గిఫ్ట్ ఇంటికి తీసుకెళ్లాలంటే థర్డ్ రౌండ్లో వచ్చే పార్టిసిపెంట్ ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వారికి పెట్టే టాస్క్ గెలిస్తే దానిలో వచ్చిన మార్కులు ఫస్ట్ రౌండ్లో ఉన్న మార్కులు కలిపి ఈ గిఫ్ట్ తీసుకొని వెళ్ళచ్చు. ఓకే, సెకండ్ రౌండ్లో టికెట్స్ వేస్తున్నాను. ఓకే, బ్రెయిన్ ఉన్న వాళ్ళు రండి, బాగా డిస్కస్ చేసుకోండి. ఎవరు వస్తారో డిక్లేర్ చేయండి, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. మైసమ్మ వస్తుంది. మైసమ్మ నీకు అర్థం కావట్లే. ఈ రౌండ్కి నువ్వు అమ్మాయిని పంపిస్తున్నావు, వాళ్ళు కూడా అమ్మాయినే పంపిస్తారు. నువ్వు ఇట్రా, వెనక్కిర్రా. నీకు అర్థం అవుతుందా రాకేష్? అర్థమవుతుంది. ఈ రౌండ్లో ఎవరిని పంపిస్తావు? ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకూడదు. ఇప్పుడు ఇంక ఓడే కదా రావాలా? ఎవరిని పంపిస్తావు? గాంధీ గారు వస్తారేందే? ఏమిరా ఇంకా అర్థం కాలేదు, రారా. ఓకే, ఈ రౌండ్ ఆడడానికి రాకేష్ వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ABCD టికెట్స్ ఉన్నాయి. నీకు ఏ టికెట్ కావాలో చూస్ చేసుకోరా. ఐ కెన్ సీ. నేను ఇంకా ఆ టికెట్ల వెనక ఏ ఉన్నాయని చెప్పలే. చెప్పిన తర్వాత డిసైడ్ చేయి. ఓకేనా? ఏ వెనక ఏముందంటే మనం అంటే నువ్వు నేను కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ ప్రదేశానికి కావలసినటువంటి ఫ్లైట్ టికెట్ ఉంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్. ఓకేనా? ఇంటర్నేషనల్. బీలో ట్రావెలింగ్ బ్యాగ్ ఉంది. అంటే ఫ్లైట్ టికెట్ తీసుకుంటే ఖాళీగా వెళ్ళకూడదు కదా, అందుకనే మీకు ట్రావెలింగ్ బ్యాగ్ కూడా ఇస్తున్నాం. గుడ్. సీలో ఏముంది తెలుసా? హోమ్ థియేటర్ ఉందిరా. మనం వెళ్ళాలి అన్న కాయిస్ పుట్టడానికి ముందు ఆ హోమ్ థియేటర్ లో పాటలు విందాం. డీలోనేమో అంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మనకి సడన్ గా ఏదైనా షోస్ గీసి వచ్చాయనుకోరా, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలిగా. ల్యాప్టాప్ పెట్టాను, ఒకవేళ బోర్ కొట్టిన సినిమాలు చూడొచ్చు కదా. కరెక్టే, అందుకని నేను ఏదైనా యూస్ఫుల్ గానే ఇస్తారా. వెరీ గుడ్. అన్యూజ్ ఏది ఇవ్వను నేను. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చెప్పు. ఏలో వచ్చేసి టికెట్ ఏదో ఉంది. టికెట్ ఏదో టికెట్ ఉండదు, ఇంటర్నేషనల్ టికెట్ ఉంది. బిలో వచ్చేసి ట్రావెలింగ్ బ్యాగ్ ఉంది. సిలో వచ్చేసి హోమ్ థియేటర్ ఉంది. డిలో వచ్చేసి మన ల్యాప్టాప్ ఉంది. అంటే నేను చెప్పింది కన్ఫామ్ అని ఫిక్స్ అవ్వకు. ఈ 4గిట్లో ఏది ఎక్కడైనా ఉండొచ్చు మళ్ళీ. అమ్మో, ఇదో కథ ఉందా? ఇప్పుడు ఏలోని ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ఉందన్న, అది ఏలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే ఒక పని చేద్దాం. బీలో ట్రావెల్ బ్యాగ్ ఉందన్న, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫస్ట్ చెప్పిందే సి ఫిక్స్ అయిపోతుంది. అందులో ఏదైనా ఉండొచ్చు, పర్లేదు. ఏదైనా ఫస్ట్ అన్నా కాబట్టి ఫిక్స్. అది ఫిక్స్ కదా. సి కావాలి. ఓపెన్. సరే ఒకసారి వెళ్ళి సీట్ టచ్ చేసి రాపో. కరెంట్ షాక్ కొట్టి జాగ్రత్త. చూసుకోరే, ఓపెన్ చేసే ముందు ఆలోచించుకో, నెక్స్ట్ టాస్క్ కూడా ఉంది. అదే సి ఏదైతే ఏముంటది. రెడీ, టచ్ చేయి. అర్థం చేసుకోండి, పిలిపించా ముందు. నేను ప్రయత్నిస్తున్నా. నీకు టాస్క్ ఏంటంటేరా, నీకు ఏ టాస్క్ అయితే ఇస్తానో నేను వాళ్ళకు కూడా అదే టాస్క్ ఇస్తాను. నీకు 2 పదాలు ఇస్తాను. ప్రతి పదానికి 3 పాటలు పాడాలి. అంటే ఆ పదం ఆ పాటలో ఉండాలి. అబ్బో, మధ్యలో వచ్చినా పర్లేదురా, ఆ పదం నువ్వు వాడాలి. అంటే అది ఇప్పుడు జిల్ అని వచ్చిందనుకో, ఆ పాట రైటర్ ఒకటే రాసున్నాడు అనుకో, ఏం చేయాలి అప్పుడు? నేను 3 పాటలు పాడాల్సిందే కదా. ప్రేమ వచ్చింది అనుకో, ఓకేనా? ప్రతి పదానికి 3 పాటలు కంపల్సరీగా పాడాలి. ఓకే. ఏ పదానికి నేను 3 పాటలు పాడలేదని 2 పాడానంటే ఓడిపోయినట్టే. ఓకే. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా పాడితే, ఓకే, వాళ్ళు పాడకపోతే మనం గెలిచినట్టే. ఓకే. నీకు ఇచ్చే పదాలు ఏంటి అంటే, ఫస్ట్ పదం వెన్నెల. వెన్నెల మీద 3 పాటలు ఈజీగా పాడచ్చురా. చందమా మీద అయితే బోల్డ్ ఉన్నాయి. వెన్నెలవే వెన్నెలవే కోరి వస్తానే, విరాల తోడు నీకే, జాబిల్లి కోసం ఆ బ్యాతు
వెన్నెల కోసం ఆకాశం నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావరా? వెన్నెలైనా చీకటైనా అరే! చేరువైనా దూరమైన వెరీ గుడ్. మూడోది వెన్నెల అసలు వెన్నెల, వెన్నెల, ఎట్లా రా మీరు పెరిగేది నాకు అర్థం కాదు. ఆ పదం మీదే ఆ, పాట ఉంది తెలుసా? ఏంటి వెన్నెల మీదనా? వెన్నెల మీదే పాట ఉంది. వెన్నెల కొంచెం క్యూ అన్న అవేమి ఇక్కడ ఇక అలాంటివి వర్కౌట్ అవ్వవు అనమాట. వెన్నెల 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 అన్ని సార్లను వెన్నెల వెన్నెల అలా వెన్నెల కదా మెల్లిగాను వెన్నెల మెల్లిగా పాడరా. వెన్నెల ఆ, వెన్నెల ఆ, అక్కడే ఉంది పాట. వెన్నెల ఆ, వెన్నెల ప్రేమదేశం సినిమా ఎన్నిసార్లు చూసావురా నికృష్టుడా? ప్రేమదేశం నీకు కుష్టుడా అని తిడతారేంటి ఇక్కడ? ఊరికే సపోర్టింగ్ క్యారెక్టర్. వెరీ గుడ్, కంగ్రాట్స్, నీకే తీసుకో. అలా అను, అలా అనరా. వెన్నెల ఆ, అదే 3 సార్లు అను. వెన్నెల. ఇగో చెడగొడుతుంది ఇవిడ మధ్యలో. షీస్ ఎ క్యాండిడేట్. ఎస్ వెన్నెల బొంగు రాదుని కదా దొబ్బాను. చెట్లు ఇవ్వు. ఒకసారి నీ సాటి మగాన్ని పట్టుకుని బొంగు అంటుందిరా. బొంగ అన్న మరి అంత మెల్లగా గేర్ అంత మెల్లగా వేస్తే నీకు సరే, రాట్లేదు. తర్వాత చెప్తా ఆ పాట ఏంటనేది. ఓకే, ఈ పదం అయిపోయింది. నెక్స్ట్ పదం నీకు ప్రేమ. ప్రేమ 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 ప్రేమించడం నేరమా. వెరీ గుడ్, వెరీ ఓకే గుడ్. సెకండ్ ఇంకోటి ప్రేమంటే మీరు support చేయండి. ఎవరు ఇవ్వకండి. నీది ప్రేమించినాక తెలిసే. మీది ప్రేమించిన తర్వాత తెలియడం కాదు, వాళ్ళకి తెలిసింది. పాడు సరిగ్గా పాడు పాట. ప్రేమంటే ఏమిటంటే అది ప్రేమించి నిన్ను ప్రేమించిన నిన్ను ప్రేమించినాకే అది తెలిసే. ప్రేమించిన తర్వాత మీది ప్రేమించిన తర్వాత ఉండదు. లాస్ట్ సాంగ్. ప్రేమ ఎంత మధురం రాలు అంత కఠినం ప్రేమించినాను సాగరతి మధురం నీ ఇష్టమా? అంటే అక్కడి వరకు వచ్చిన అక్కడ వరకు వచ్చు. యా. సో మొత్తానికి నేను ఇచ్చిన 2 పదాల్లో నువ్వు ఒక పదానికి 3 పాటలు పాడావు, ఒక పదానికి 2 పదాలే పాడావు, 2 పాటలే పాడావు. 5 మొత్తం 5 పాడావు. మొత్తానికి 5 పాటలు పాడావు, 2 పదాల మీద 5 పాడావు. గిఫ్ట్ గెలిచావా లేదా అనేది ఎప్పుడు ఇప్పుడు నేను డిసైడ్ చేయలేను. మరి ఎప్పుడు చేస్తారు? 3rd రౌండ్ ఉందిగా. ఓ హెబ్బో అంటే ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ కూడా రాయేటట్టున్నావే. అమ్మ మీ దానిలో ఎవరు వస్తారు నాన్న? దీనిలో ఏ టికెట్ కావాలి? ఏ టికెట్ వెనక ఏదైనా ఉండొచ్చు. బి బి ఏముంది అనుకుంటున్నావు? బిలోనా ఆ. ఆ 4గుట్లో ఒకటి ఉంది అనుకుంటున్నా. అబ్బా అబ్బా ఇక నేను ఏమన్నా బ్రహ్మం గారిని ఏముందో తెలుసుకోవడానికి వచ్చింది ఏదో. జస్ట్ గెస్ కొట్టరా. ఎలా గెస్? అదేమన్నా A+B హోల్ స్కోర్ సూత్రమా? ఏదో దాని ఇష్ట ప్రకారం అది రావాలంతే. అంటే ఏది వచ్చినా తీసుకుంటావా? ఏదైనా వాసన వస్తే చెప్పొచ్చు, సౌండ్ వస్తే చెప్పొచ్చు. ఏం కనబడుతున్నాడు? ఏదో ఒకటి బి. ఈ దున్నపోతుల డాన్స్ లో నువ్వు ఒక్కడివే. ఓకే నన్ను లాగొద్దు ప్లీజ్. ఇదే లాగకపోతే దున్నపోతులతో డాన్స్ వేయవు. నేను అతను అదే అనుకునే పాపం ట్రై చేశాడు. ఈవిడ సింహమేనండి, కాకపోతే పారిపోతున్న సింహం. ఆర్పీకి టికెట్ బి. టచ్ చేయాలా? వెళ్ళి టచ్ చేయాలి. దున్నపోతున్నారు. మొత్తానికి ఆర్పీ ట్రావెల్ బ్యాగ్ గెలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆర్పీకి ఇచ్చే పదాలు ఏంటి అంటే ప్రతి పదం మీద 3 పాటలు పాడాలి. ఆర్పీ గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చే 2 పదాలు. ఫస్ట్ పదం నేను నీకు ఇచ్చేది ఏంటి అంటే ఫ్రెండ్. ఫ్రెండ్. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులతో సురివదవురు భజనల్. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులతో కలిసిన నేస్తం. వచ్చిన వరకు పాడామన్నయ్య, మేము ఏమన్నా సింగర్లమే? అది అమ్మాయికి చెప్పు. ఆవిడ ఎలాగో యాంకర్ అయింది, మేము కాలం కదా సింగర్లమే. ఇంకా 2 పాటలు ఉన్నాయి. ఇదిగో 2 ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే
ఒకరికొకరు కలిసిపోయే ఫ్రెండ్షిప్ డే రెండు మారినా కాదు ఆ పాటను ఎంత కైమా చేస్తున్నావు తెలుసా నేనన్నా కైమా చేస్తున్నావు మసాలా పెడుతున్నావు కైమా గురించి ఇవి నేను చెప్పి మాట్లాడుకో కైమా 2 పాటలు అయిపోయినాయి, ఇంకొక పాట మిగిలింది ఆ పదం మీద. నువ్వు ఇంకేదో ఉందనా? ఏముంది అది? ఉంది, ఆలోచించు. ఫ్రెండ్షిప్ డే తీయని ఆనందం, ఫ్రెండ్షిప్ డే ఉష్మాండ్రం, ఫ్రెండ్షిప్ డే హిస్ ద హ్యాపీ డేస్ ద బ్యాక్ బాల్, ఫ్రెండ్షిప్ డే అది ఉందారా పాట? ఉందనా లేదా? నవ్వొస్తుంది. సేమ్ ఇదే రాగంలో ఉందా? నవవసంతో సినిమాలో నేను చూశానండి. ఆ? నేను నిద్రపోతున్నా కూడా ఇదే పాట రాసుకుంటూ ఉంటాను. ఫ్రెండ్షిప్ డే తీయని ఆనందం, ఫ్రెండ్షిప్ డే పరమానందం. యో ఎప్పుడు తెలుసా? వాళ్ళ ముగ్గురిని చదివిపిస్తుంటాడు చూడు, అప్పుడు సైకిల్ వేసుకుంటే ఈ సమోసాలు అమ్ముకుంటా ఉంటాడు. అప్పుడు ఆ సాంగ్ కాంటూ కొట్టి చూడండి యూట్యూబ్ లో. సరే, వాడు అంత పక్కగా చెప్తున్నాడు కాబట్టి ఉంది అంటే ఓకే. ఫస్ట్ పదానికి 3 పాటలు బాగా పాడావు. నీకు ఇచ్చే సెకండ్ పదం ఏంటి అంటే ఆట. ఆట 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 ఇది పదుగురు మెచ్చిన తీయాట. ఆట ఆట ఇది దేవుడు పంపిన సయ్యాట. ఆట సార్, మీకు ఒకటే, దయచేసి మేము ఎవరు ఇక్కడ వెళ్ళమని సింగల్ కాదండి, మేము కనీసం రాగం అన్న కరెక్ట్గా పెడతలో చూసుకోండి. మీరు పదాలు ఎత్తుకున్నట్టు మేము వెళ్ళిపోతాం. రాగం కూడా లేదురా దానిలో. ఆట ఆట అన్నావు, ఏంటది? ఎప్పుడుంది ఆ పాట? ఏంటంటే నీ వేట ఊరికే తేట చస్తా ఉన్నావు వేడ. కొడితే పగిలిపోతాయి సపోటా, కొడితే పగిలిపోతాయి సపోటా. నెక్స్ట్ పాట ఆట ఇంకేముంది? పైనుండి దాంట్లోనే పైనుండి దిగిరాలేదు సాధించిన కనులంతా. చాలది. ఆల్రైట్, ఆట అనే పదానికి 3 పాటలు పాడావు. రెండేనా? ఆట మూడోదే. ఆట కావాలా, పాట కావాలా, అచ్చమైన నాటు తెలుగు సెండ్రి కావాలా, కండిక మండల్ జస్ట్ సూరిమల్ సురివజనల్ అమ్మో తొండ పెడితే ఎట్టా బేబీ బాగున్నాడా కంటెస్టెంట్ బాబీ తోసే బుల్లే తోసే బుల్లే. ఆటకి 3 నేను ఇంకో 30 కూడా పాడేవాడిని. మీ టైం ఆడిస్తున్నారు అక్కడ. అక్కడ వాళ్ళు హెల్ప్ చేయకపోతే పొంగు పాడేవాడు. ఈ సెకండ్ రౌండ్ లో మొత్తం 2 పదాలకి 3 చొప్పున 6 పాటలు పాడేసిన ఆర్పీకి ట్రావెలింగ్ బ్యాగ్ ఇచ్చేస్తున్నా. కానీ దాన్ని కాపాడుకుంటా లేదా అనేది థర్డ్ రౌండ్ లో చూద్దాం కాబట్టి. బట్ సెకండ్ రౌండ్ కి మాత్రం కంగ్రాచులేషన్స్. ఓకే, మొత్తానికి సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. థర్డ్ రౌండ్లోకి వచ్చేసాం. థర్డ్ రౌండ్ సెటప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏంటి అంటే ప్రతి టీంకి 100 పిన్స్ ఇస్తా. ఓకే, మీకు 100 పిన్స్ ఇస్తా, మీకు 100 పిన్స్ ఇస్తా. మీ రౌండ్లోంచి ఎవరైతే ఇప్పుడు వచ్చి ఆడుతున్నారో వాళ్ళు ఇక్కడ పిన్స్ గుచ్చాలి. ఓకేనా? అంటే పిన్స్ క్లిప్ చేయాలి. ఓకేనా? పిన్నీసులు పెట్టాలి. కానీ మీకు ఇచ్చే టైం లిమిట్ ఏంటి అంటే 90 సెకండ్స్. ఓకేనా? 90 సెకండ్స్లో ఎవరు ఎక్కువ ఎన్ని గుచ్చుతారో వాళ్ళే ఈ రౌండ్కి విన్నరు. ఈ రౌండ్తో పాటు మీకు ఫస్ట్ రౌండ్లో గెలిచిన టై అయిన 1 పాయింట్ కూడా ఉంది కాబట్టి అది కూడా యాడ్ అవుతుంది. అది యాడ్ అయిన తర్వాత ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇందాక సెకండ్ రౌండ్లో గెలిచిన ఏదైతే గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళచ్చు. ఓకే, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఇక మిగిలింది మీరే కాబట్టి ప్లీజ్ కమ్. సెకండ్స్ ఉన్నాయి. పిన్నీసులు పెట్టాలి. ఎవరి మాట వినొద్దు. నీ టీం గెలవాలి అంటే నువ్వు ఎన్ని ఎక్కువ పెడితే అని గెలుస్తాయి. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక 1 పాయింట్ ప్లస్లో ఉంది. గుర్తుపెట్టుకో. రెడీ విష్ణు? రెడీ. టైమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో.
టెన్షన్ పడకు. మెల్లగా మెల్లగా బంగారం ఆపి చాలు ఇక చాలు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కాదు. Actually గా ఆ ఒక్క పిన్ను తీసేయాలి. ఈ ఒక్క పిన్ నాట్ కౌంటెడ్. మా వాడు అడ్డొచ్చాడమ్మా లాస్ట్ది. అది కూడా పెట్టేసి ఓకే నౌ లెట్స్ డూ ద కౌంటింగ్ ప్రాసెస్. 3 4 5 6 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 16 17 18 19. సిటీలు కొడతారే వాళ్ళో పేపర్లు చల్లుతారే పూరగాళ్ళు వచ్చినట్టు పూరగాళ్ళు ఊగిపోర ఐటమ్ సాంగ్ అంటే ఓకే 19 ప్లస్ వీళ్ళకి ఫస్ట్ రౌండ్ లో వచ్చిన 1 పాయింట్ కలిపితే టోటలీ విత్ 20 పాయింట్స్. సూపర్. టీమ్ ఏ నుంచి ఎవరు వస్తున్నారు? మైసమ్మ. మైసమ్మ మాయదారి మైసమ్మ. మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కాబరబెట్టి మమ్ము కాబరబెట్టి గయప్పు కాకే మైసమ్మ. మన మైసమ్మ డల్లుగున్నా కూడా బాగా సూపర్ ఫాస్ట్ గా ఆడాలని కోరుకుంటూ బై ద వే మనం ముందు విజయలక్ష్మి ఆడిన పిన్స్ మనం ఇలా సైడ్ కి తోసేద్దాం. నువ్వు రెడీయా? ఓకే మైసమ్మ your timer starts in 3 2 1 go. హోల్డ్ ఆన్. ఓకే ఈ అద్భుతమైన సంగ్రామంలో ఎవరు ఎవరు గెలిచారు అయ్యయ్యో ఎవరు గెలవలేదు అనేది Okay. పరిస్థితులు బాగాలేవు లెక్క పెట్టండి. the counting starts and here we go 1 2 3 4 18 19 20 21. అంటాడు. బాగా కష్టపడి మూడో రౌండ్లో 19 పెట్టావు. బట్ ఓకే, నో ప్రాబ్లం. అంటే టైం లిమిట్, మనం టెన్షన్ పెడితే మనం ఏం చేయలేము. మీరు 21 పెట్టారు. అదే మరి మైసమ్మ ఇక్కడ ఎవరు? ఆ అమ్మాయికి ఫినిష్లు పెట్టడం బాగా అలవాటు అనుకుంటా. నిన్ను కానీ కనుక ఏదైనా పెళ్లి కాంట్రాక్ట్ మాట్లాడితే ఫినిష్లు రెడీ కరెక్ట్ అనగానే టక్కటక్క పెట్టేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. రెడీ సూపర్. మొత్తానికి 21 + 1 22 పాయింట్స్.
సెకండ్ రౌండ్ లో మీరు గెలుచుకున్న హోమ్ థియేటర్ కూడా గెలుచుకొని రౌండ్ నిలబెట్టారు. సూపర్. అదే సూపర్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఒక మనిషిరా కష్టపడకుండా డాన్స్ చేయడం ఎలా అనేది ఈ అమ్మాయి దగ్గర చూసి నేర్చుకోవచ్చు. స్పెషల్ క్లాసెస్ కావాలంటే 0402482248 తన నెంబర్ ప్లీజ్ కాల్. It's not my number. ఈ గేమ్ షో వల్లరా నేను ఇద్దరిని గుర్తుపెట్టా. ఎవరు? ఒకళ్ళు ఏంటి బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా డాన్స్ చూపిస్తారు. వెరీ గుడ్, నైస్. ఒకళ్ళు ఎంత తిడుతున్నా పొగుడుతూనే అనుకుంటున్నారండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నిజంగా అలాంటి ఔన్నత్యమైన వ్యక్తి మీ పక్కన ఉండడం మరి ఈ రోజు నాకు ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. అందులో ఈ షోకి మీతో యాంకరింగ్ చేయడం అనేది అది అద్భుత. ఓకే బట్ టీమ్ బి ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. మీరు ఇట్లనమ్మా. చిన్నప్పుడు నాకు ఓ స్నేహితుడు చెప్పాడు రా, ప్లేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్, విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఓ నాకు అదే ఎవరు చెప్పాడు. లూజర్ ఫ్రెండ్? యుద్ధంలోకి వెళ్ళామా లేదా గెలిచామా లేదా అనేది భగవంతుడు నిర్ణయం, మనకు సంబంధం లేదు. కానీ ఎదుటాడికి ఓకే మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ షోలోకి వచ్చి 22 పాయింట్స్ తోటి హోమ్ టీమ్ గెలుచుకున్నారు. మీకు కంగ్రాచులేషన్. అండ్ మీరు ప్రేక్షకుల మనసులో అది గెలుచుకున్నారు. అదే చోటు అది చెప్పాలి కదా. అది తెలుసు కదా. మా ప్రేక్షకుల మనసులో చోటుతో పాటు మా ఆత్మీయతని అనురాగాన్ని గెలుచుకున్నావురా. హార్మోనియం ఈవిడ విష్ణుప్రియ అంటే సారీ నాకు తెలియదు సార్. ఈవిడేనా కాదు, ఈవిడే విష్ణుప్రియ. ఈవిడే విష్ణుప్రియ. విగ్ అది ఊడిపోద్ది, మళ్ళీ సిగ్గు. మా ఇంట్లో పెద్ద మనిషి కూడా చెప్పారు దరిద్ర దుర్మార్గులు విన్ అవ్వరు అని. మన కుటుంబం అంతేరా, విన్ అవుతుంది. సూపర్ హ్యాపీ. ఓ మై ఫ్రెండ్ ఈ షోలో మీరు కూడా ఇలాంటి బంపర్ ప్రైజులు గెలుచుకోవాలి అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ తోటి కలిసి ఈ షోకి రండి. మీ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళని జనాలకు పరిచయం చేసే అద్భుతమైన అవకాశం. చలో డోంట్ మిస్ వాచ్ ఓ మై ఫ్రెండ్. బాయ్.